అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో రాబోయేదంతా పెళ్ళిళ్ళ సీజన్. 40 లక్షల పైన పెళ్ళిళ్ళు ఉన్నాయి విన్నాను. 6, 15, 24 పుట్టిన వాళ్ళ గుణగణాలు అండ్ ఏ నంబర్తో మ్యారేజెస్ వద్దు, ఏ నంబర్స్తో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ 6న పుట్టిన వాళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు 6నే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆలియా భట్ కావచ్చు, దీపికా పడుకునే కావచ్చు, దర్ ఆల్ ప్లానింగ్ ఆన్ 6 సిరీస్. 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేది శుక్రుడు. డబ్బు, పేరు, కీర్తి, ట్రావెల్, గుడ్ ఫుడీ, లైఫ్లో ప్రతిరోజు పండగలా ఉండేది. 6కి డబ్బుకి లోటు ఉండదు. ఈ సిరీస్ వాళ్ళకి 6, 15, 24. గౌతమ్ అదానికి ఏం లోటు? సచిన్ టెండూల్కర్, జయలలిత కూడా మకుటం లేని మహారాణిలాగా బతికింది ఆమె. సో నేను ఎక్కడ చూడలే కాళ్ళు మొక్కేది అలా. రాజకీయ నాయకులకి ఆమెకి మొక్కారు నిజంగానే అమ్మ. సో చెన్నై పోతే అందరూ అమ్మ అమ్మనే అంటారు. ఆమె కూడా 15th. సో ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంత వస్తుంది. రియల్ ఎస్టేట్లో, షేర్స్లో, కాస్మెటిక్లో, కన్స్ట్రక్షన్లో బాగా సంపాదిస్తారు. వీళ్ళకి 2 డేట్లో మ్యారేజెస్ అవాయిడ్. 2 అంటే 2 సిరీస్లు. 1, 10, 19, 28. 1 అంటే సూర్య భగవానుడు, 6 అంటే శుక్ర భగవానుడు. 1కి 6కి పడదు, అవాయిడ్ చేసేయండి. సో 6, 15, 24లో పుట్టిన వాళ్ళు 1, 10, 19, 28 బంద్. ఇంకోటి 3, 12, 21, 30. 3 అంటే దేవతల గురువు, 6 అంటే రాక్షసుల గురువు. ఇక్కడ కాపురం జరగదు, యుద్ధాలు జరుగుతాయి. ఈ యుద్ధాల్లో ఇద్దరు ఓడిపోతారు. ఒకరు గెలిచేది, ఒకరు ఓడిపోయేది కాదు, ఇద్దరు ఫెయిల్యూర్సే. ఇలాంటి రాంగ్ కాంబినేషన్స్. సో 6 వాళ్ళకి 2 వాళ్ళతో మ్యారేజ్ బాగుంటుంది, 4 వాళ్ళతో బాగుంటుంది, 5, 7 అండ్ 9 చాలా బాగుంటుంది. బట్ 6, 15, 24లో పుట్టిన వాళ్ళు మ్యారేజెస్ 4, 13, 22, 31 డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు. 8, 17, 26 డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ డేటుల్లో మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషనే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఉంది, పేరు బలం. అమ్మాయి పేరు బలం ఎంత, అబ్బాయి పేరు బలం ఎంత. ఖచ్చితంగా వీళ్ళే మ్యారేజ్ చేసుకోవాలి, ఈ అబ్బాయి కావాలన్నప్పుడు వాళ్ళ పేరులో అక్షరాలు మార్చి, కంపాటిబిలిటీ పెంచి, సఖ్యత పెంచి మ్యారేజెస్ అయ్యేలాగా నేను కొన్ని లక్షల మందికి ఇచ్చాను. వాళ్ళ కాపురాలు చాలా బాగున్నాయి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్, నేమ్ మ్యాచింగ్ ఇంపార్టెంట్. సో మీ పిల్లలకి చక్కటి లైఫ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరులో బలం ఎంత. రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. పేరులో నంబర్స్ బాగుంటే డబ్బు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది. ఇన్ని ఆనందాలు చక్కటి పేరులో వస్తాయి. కాబట్టి పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇది మన ప్రాణం మీదకి తీసుకొస్తుంది. రాంగ్ నంబర్స్ విల్ కిల్, గుడ్ నంబర్స్ విల్ విన్. సో పేరు చెక్ చేసుకొని దెన్ యూ కెన్ డిసైడ్ అండ్ ప్లాన్ యువర్ లైఫ్. సో నా ప్రోగ్రామ్ చూశారు కదా. ఈ ప్రోగ్రామ్ చూసి నా అపాయింట్మెంట్ అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. సో డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. అంటే అపాయింట్మెంట్ కావాలని ఎందుకంటానంటే పేరు బాగుందా లేదా చెప్తాను.
అపాయింట్మెంట్ అడిగినా కూడా పేర్లో నంబర్స్ బాగుంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, నన్ను కలవాల్సిన అవసరం లేదు అని చెప్తా. రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది క్లియర్గా వాయిస్ ఇస్తాను. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక పేరు పెడతారు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు. బాగలేదండి అంటే కూడా మేము కరెక్ట్ చేసుకోము. సో బాగలేదుకున్నా కరెక్షన్ చేసుకోము అనుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాము, లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ట్రీట్మెంట్ తీసుకోమనుకున్న వాళ్ళు టెస్టులు చేసుకోవడం కూడా వేస్ట్. సో పేరులో బాగాలేనప్పుడు కరెక్షన్ వినడము, పేరు పెట్టి వినడము కూడా దోషాల్ని ఓపెన్ చేయడం. సో కరెక్షన్స్ చేసుకోము అన్నవాళ్ళు దయచేసి మీ పేరు డీటెయిల్స్ నాకు పెట్టకండి. బాగలేకపోతే కరెక్షన్స్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇంకా నా వాయిస్ కంప్లీట్లీ గాన్. ఒక అమ్మాయి పెడుతుంది, నా లవరు కరెక్షన్ చేసుకోమా అంటే నాకు అబ్బాయి కొట్లాట్లు అవుతున్నాయి, నేను ఫీజు కట్టను. ఈ అమ్మాయి బ్రదర్ సిస్టర్ కోసం పెడతాడు, మా సిస్టర్ని అడుగుతానండి, వాయిస్ ఇచ్చాక మా సిస్టర్ని అడుగుతాను. పేర్ని వైబ్రేషన్ ఓపెన్ చేశాక కరెక్షన్స్ చేసుకోలేకపోతే ఈ దోషాలు ఇంకా ఎక్కువ కొడతాయి. ఐ డోంట్ వాంట్ యూ టు హర్ట్ బై ఓపెనింగ్ యువర్ నేమ్స్. సో కరెక్షన్స్ బాగాలేకపోతే చేసుకుంటాను మాత్రమే పెట్టండి, వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ.